హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న కాజోల్ యాక్ట్ చేసే హిందీలో వచ్చిన మా మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, బట్ అట్ ద సేమ్ టైం మైనస్ పాయింట్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక కాజోల్ తనకైతే పెళ్ళి అయితే అవుతుంది, బట్ వాళ్ళ హస్బెండ్తో తనైతే కొంచెం దూరంగా అయితే ఉంటుంది. వాళ్ళకి ఒక టీనేజ్లో ఉండే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. సో టీనేజ్ అమ్మాయిగా ఇంకా చెప్పాలి 10 to 12 years ఉండే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. సో వాళ్ళ ప్రాపర్ వచ్చేసి చంద్రపూర్ అని చెప్పి వెస్ట్ బెంగాల్లో ఒక డిస్టిక్ అయితే. సో వాళ్ళు ఇప్పుడైతే ఆ డిస్టిక్లో ఉండట్లేదు, బట్ కొంచెం ఒక ప్రాపర్టీ విషయంలో కాజోల్ అండ్ తన కూతురు సో ఆ ఊరికైతే వస్తారు. ఆ ఊరిలో కొన్ని ఇష్యూస్ అయితే ఉంటాయి. ఏదంటే కనుక 10 to 12 years ఉండే అమ్మాయి ఏదైతే మెచ్యూరిటీకి దగ్గర అయితే వస్తుందో, వన్స్ తను మెచ్యూర్ అయిన తర్వాత ఏ అమ్మాయినైనా సరే మెచ్యూర్ అయిన తర్వాత తనని అయితే బలి చేసుకుంటారు. సో అది ఎవరు బలి చేస్తారని ఏదైతే చెప్పానో చెప్తే స్పాయిలర్ అలర్ట్ అయిపోతుంది. సో అది మనిషి చేస్తాడా దయ్యం చేస్తుందా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సో ఆ అమ్మాయిని అయితే బలిస్తారు. ఆ అమ్మాయి బలిచ్చిన తర్వాత ఆ అమ్మాయి కొన్ని రోజులు కనిపించకుండా పోతుంది, బట్ కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి అయితే వస్తుంది. బట్ లైఫ్లో మళ్ళీ తనకైతే ఏదైతే అమ్మాయి వస్తుందో తనకైతే లైఫ్లో మళ్ళీ పీరియడ్స్ అనేది జరగవు. సో ఇప్పుడు ప్రజెంట్లో మనం చూసుకుంటే కనుక కాజోల్ కూతురు కూడా తనైతే మెచ్యూర్ అవ్వడానికి అయితే దగ్గరకు వస్తుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఒక మంచి హారర్ థ్రిల్లర్, లేదంటే ఒక మంచి మిస్టరీ థ్రిల్లర్, లేదంటే ఒక మంచి గాడ్ వర్సెస్ ఈవిల్ కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ సూపర్ న్యాచురల్ మూవీస్ ఉంటాయి కదా. సో ఏవైతే స్టఫ్ ఉంటుందో సో ఆ స్టోరీ ఆ జానర్కి సరిపడా స్టోరీ అయితే ఈ మూవీలో అయితే ఉంది. బికాస్ స్టోరీలోనే సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్ ఉంటుంది, హారర్ అయితే ఉంటుంది. ఒక మంచి స్టోరీ, కొంచెం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్. సో కాజోల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. స్టోరీలో ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు అయితే ఉంటారు. ఒకరు కాజోల్ కూతురు అండ్ ఇంకొకటి దేవిక అని చెప్పి ఇంకొక అమ్మాయి అయితే ఉంది. సో తన దేవిక పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో బాగుంటుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ విజువల్గా ఆ జానర్ తగ్గట్టు మూవీ అంతా డార్క్ అయితే ఉంటుంది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే కూడా బాగున్నాయి. బికాజ్ ఇది కొంచెం చిన్న బడ్జెట్ సినిమా, బట్ అయినా సరే ఒక క్వాలిటీ అనేది బాగుంది. అండ్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ గురించి, హారర్ థ్రిల్లర్ ఇలా సస్పెన్స్ ఫ్యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఒక లెవెల్ వరకు అయితే మనకి ఓకే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సినిమాలో డ్రాబ్యాక్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీలో కొన్ని లాజికల్ మిస్టేక్స్ అయితే చాలా ఉంటాయి. అసలు మెయిన్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఏం జరిగిందని చెప్పి లాస్ట్లో ఒక ఓల్డ్ లేడీ వచ్చేసి కాజోల్కి అయితే చెప్తుంది. అతను ముందే చెప్పొచ్చా అంటే క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక వన్స్ కాజోల్ తను సొంత ఇంట్లో వచ్చిన తర్వాత తను ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, ఏది తన కూతురు మీద అటాక్ జరగకముందు. బట్ అయినా సరే కాజల్ అనేది ఆ ఊరు వదిలేసి వెళ్ళకపోతే ఇలా కొన్ని లాజికల్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా మనకి ఎంతైతే ఇంపాక్ట్ అయితే ఇవ్వాలో అదైతే మనకి ఇవ్వలేదు. హారర్ థ్రిల్లర్ అయినా కూడా మనకి ఓకే అనిపిస్తుంది తప్ప ఇలాంటి ఒక జానర్లో మనమైతే ఒక విరూపాక్ష లాగా మనమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అదే ఈ సినిమాలో అయితే లేదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే లేడీస్కి కొంచెం వాళ్ళకి ఇలాంటి ఒక జానర్ మూవీ లవర్స్కి అయితే నచ్చుతుంది. బట్ జనరల్గా ఏదైతే బాగా థ్రిల్ ఎక్స్పెక్ట్ చేస్తామో అంత థ్రిల్ అయితే ఎక్స్పెక్ట్ చేయవద్దు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొన్నాడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.